హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. అయితే బరాబర్ ప్రేమిస్తా మూవీ రివ్యూ. అయితే సినిమా బాగున్నప్పటికీ కూడా చాలామంది సినిమా చూడటానికి ఇష్టపడటం లేదు అని ప్రభాకర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది? అయితే ఒక సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డ్ అనేది ఈ సినిమాకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన సీన్స్ ఏవైనా ఉన్నా, పాటలు సన్నివేశాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి కనుక వాళ్ళకు నచ్చకపోతే సినిమాని అవి ఇబ్బంది పెడతాయి అనుకుంటే సెన్సార్ బోర్డ్ అనేది అది తీసేస్తుంది. అయితే దానికి సంబంధించి ఒక పాటని బరాబర్ ప్రేమిస్తా చిత్రానికి సంబంధించి ఆ పాటని సెన్సార్ బోర్డ్ తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇక్కడ జరిగిన ఇబ్బంది అదే అని చెప్పుకోవాలి. చంద్రహాస్ సినిమాకి హీరోకి సంబంధించి ఆయన ఎలాగో మరి సెన్సార్ బోర్డు దాన్ని తీసేసింది కాబట్టి ఆ పాటని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడడం జరిగింది. అక్కడి నుంచే వివాదం మొదలైందని చెప్పాలి. ఎలాగూ సెన్సార్ బోర్డు వాళ్ళు పాట తీసేశారు కాబట్టి దానికి సంబంధించి ఎవరు మళ్ళీ పాటని చూడలేరు లేదా వినలేరు అని ఆ పాటని తాను పాడి వినిపించడం వల్ల అక్కడి నుంచి వివాదం స్టార్ట్ అయింది. అయితే అన్వాంటెడ్ ట్రోలింగ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ చాలా సందర్భాల్లో చిత్రాన్ని చాలామంది అనరాని మాటలు అంటూ తప్పుడు రివ్యూలు ఇవ్వటం వల్ల ప్రస్తుతానికి చిత్రానికి సంబంధించి చిత్రం ఎంత బాగున్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన ఇబ్బందుల్లో ఒకటే, చిత్రం ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ తప్పుడు రివ్యూల వల్ల కానీ లేకపోతే ఈ అన్వాంటెడ్ కాంట్రవర్సీలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఇరకడం వల్ల ఈ 2026లో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించి బరాబర్ ప్రేమిస్తా ప్రస్తుతానికి 5 కోట్ల రూపాయల నష్టాలలో ఉన్నట్టు సినీ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే సినిమా ఎలా ఉంది అన్న సంగతి పక్కన పెట్టేసి చాలామంది ఏమంటున్నారంటే అసలు ఏం జరిగింది అనేది కూడా చూడకుండా, కథ ఎలా ఉంది అనేది కూడా ఎవరు పట్టించుకోకుండా, అయితే ఈ రాంగ్ రివ్యూల వల్లే నా కొడుకు కెరియర్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, తను కొత్తగా ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఎవ్వరూ కూడా అసలు ఆయన్ని ఇష్టపడడం లేదు, అండ్ ఇలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడా ఎవరు కూడా ఆయనని ఎంకరేజ్ చేయట్లేదు అని ప్రభాకర్ బాధపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇంతకుముందు చేసినటువంటి రామ్నగర్ బన్నీ చిత్రానికి కూడా ఇలాంటి తప్పుడు రివ్యూల వల్లే ఒక మంచి చిత్రాన్ని అనవసరంగా నడవకుండా చేశారని, ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా చిత్రానికి కూడా ఈ రాంగ్ రివ్యూలే కారణమవుతున్నాయని పాపం ప్రభాకర్ గారు ఆవేదన చెందుతున్నారు. తాను కొత్తగా ప్రయత్నం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి కూడా ఇలాంటి ఇబ్బందులు నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఇప్పుడు చంద్రహాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓటీటీ హక్కులు కూడా పూర్తిగా అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ముందుకొచ్చి కనుక ఈ చిత్రాన్ని మంచి ధరకి కొనుక్కుంటే తప్ప ఇప్పుడున్నటువంటి ఈ నష్టాలని పూడ్చడం కష్టం అని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి మీరేమనుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి 5 కోట్ల రూపాయల నష్టంలో ఉన్నటువంటి బరాబర్ ప్రేమిస్తా చిత్రం బాగున్నప్పటికీ కూడా ఎవరు జనాలు రానటువంటి పరిస్థితిలో ఓటీటీ హక్కులకు సంబంధించి మరి ఎంతమంది వచ్చి తీసుకుంటారు? మరి ఓటీటీ హక్కుల వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చిత్రం బయటపడుతుందో లేదో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. అండ్ ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.